ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మిమ్మల్ని, ఏమండి కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు తిరుమల దర్శనానికి వచ్చి వారి కుటుంబం సుబ్బారెడ్డి గారి భార్య జగన్ రెడ్డి గోవింద అని స్వామివారి దగ్గర ఏ వెంకటేశ్వర స్వామి నామాన్ని కీర్తించాలో, ఏ దేవాది దేవుడు ఏ స్వామివారి నామాన్ని మాత్రమే పలకాలో ఆ రోజు జగన్ రెడ్డి గోవిందుడితో పోల్చి మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడైనా ఖండించారా? ఆ రోజు ఏమైంది హిందుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు భార్య ఉండి కూడా భార్య ఏమీ లేకపోవడం లేదు కదా. ఎవరైనా భార్య చనిపోతే వారు ఒంటరిగా రావడం వేరు. బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కానీ స్వామివారికి నిత్యమైన ముఖ్యమైన ఉత్సవాలు జరిగేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భార్యతో రావాలి. ఇది సాంప్రదాయం, ఇది ఆచారం, తరతరాలుగా వస్తున్నటువంటి ఒక విశ్వాసం ఇది. ఆ విశ్వాసాన్ని తూట్లు పొడిచి భార్య ఉండి కూడా ఒక్కరోజు డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వచ్చేటప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఆ రోజు మీకు ఏం గుర్తురాలే? ఈ హిందూ ధర్మం, ఈ ఆచారాలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది అత్యున్నతమైనటువంటి హిందువుల ఆరాధ్య కేంద్రం, ఆధ్యాత్మిక నిలయం, ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా దయచేసి భార్యతో రావాలి అని ఒక్క మాట మీరు ఆ రోజు చైర్మన్ గా కూడా ఉన్నారు. ఏమప్పుడు మీకు జ్ఞాపకం రాలే? మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఒక నాస్తిక భావాలతో, ఒక దైవాన్ని విశ్వసనీయత లేకుండా మీరు మాట్లాడే మాటలకి ఎక్కడికైనా మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? తిరుపతిలో ఉండేటటువంటి గోవిందరాజ స్వామి అంటేనే తిరుపతి. సాక్షాత్తు రామానుజుల వారు 18 సంవత్సరాలు ఇక్కడ ఉండి గోవిందరాజ స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అటువంటి గోవిందరాజ స్వామి గుడిపైన ఉండేటువంటి ఏదైతే ఆ విగ్రహాలు, విమాన గోపురంలో ఉండేటువంటి విగ్రహాలు మీరు చెరిచేసి గుండు చేసేస్తే ఆ రోజు మీ మాటలు ఏమయ్యాయి? ఆ రోజు మీరు ఏమయ్యారు? ఇప్పటికీ కూడా అదే దుస్థితి. ఆ రోజు మీ వాణి ఏమైంది? నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మీరు. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, మీ హయాంలో మీరు అలాగే సుబ్బారెడ్డి గారు మీ బంధువులు చైర్మన్గా ఉండేటప్పుడు విశాఖ శారదాపీఠం వారి కట్టడాలు వెంకటేశ్వర స్వామి గోపురం కంటే ఎత్తుగా కట్టేటప్పుడు మీ వాణి ఏమైంది? మీరేం ఖండించలేదు. అప్పుడు హిందూ ధర్మం మీ జ్ఞాపకం రాలేదా? స్వామివారి తింటున్న అన్నం పురుగులు పట్టినటువంటి అన్నం. ఎంతోమంది భక్తులు మాకు వచ్చి బాధపడ్డారు, కన్నీరు పెట్టారు. మేము ప్రత్యక్షంగా కూడా ఆ అన్నప్రసాదం తిని మేము చాలా బాధపడ్డాం. పురుగులు పెట్టినటువంటి బియ్యం, పురుగులు పెట్టినటువంటి అన్నం మధ్యలోనే విడిచిపెట్టి చాలామంది ఏడ్చుకుంటూ బాధపడి, అరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అడిగితే మంచి బియ్యం ఎవరెవరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమిటి ముక్కుబడినటువంటి పాచిపోయిన కుళ్ళుపోయిన అన్నం పెడుతున్నారని ఎంతోమంది భక్తులు మధ్యలోనే విడిచిపెట్టి అన్నం వదిలి వెళ్ళిపోతే, తినకుండా వెళ్ళిపోతే ఆ రోజు మీరుండేటప్పుడు ఏమైంది మీ హిందూ ధర్మం? లడ్డూలో కల్తీ జరిగి ప్రసాదం కల్తీ అయిపోయినప్పుడు మీ హయాంలో దేశమంతా కూడా నివ్వురిపోయింది. దేశమంతా గగ్గోలు పెట్టారు. స్వామివారికి వేల కోట్ల రూపాయలు భక్తులు ఉన్నా కూడా ఏమిటి దుస్థితి అని ఆ లడ్డూ పట్టుకుంటే పగిలిపోతుంది, వాసన చెడిపోతుంది, ఇంటికి తీసుకొస్తే మొక్కలైపోతుంది. ఏమిటి పరిస్థితి? స్వామివారి దివ్యమైన ప్రసాదం అని గగ్గోలు పెట్టేటప్పుడు మీ వాణి ఏమైంది? ఇది నిజం కాదంటారా? రండి, మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇన్ని ఆలయాల మీద దాడి జరిగితే హిందువులందరూ రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండించేసి అత్యంత దారుణం జరిగితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండే జగన్ గారు ఒక్క ప్రెస్ మీట్, మీరు కానీ ఒక్క ప్రెస్ మీట్, మీ నాయకులు ఒక్క ప్రెస్ మీట్, మీ మంత్రులు ఒక్క మీడియా సమావేశం నిర్వహించి హిందువులకి బాధను చెప్పారా? ధైర్యం చెప్పారా? ఏమిటండి పిచ్చి ప్రాలాపన? మీరు ఎవరు నమ్ముతాడండి మిమ్మల్ని? ఎవరు విశ్వసిస్తారండి ఇప్పుడు మీ మాటల్ని? నిన్న కాక మొన్న విగ్రహాన్ని తీసుకొచ్చారు. విగ్రహం అన్యాయం జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి విగ్రహం అన్యాయం జరిగిపోయింది అని అన్నారు. ఏమండి, అది శిల్పి చెక్కినటువంటి విగ్రహం, అది ఒక బొమ్మ, ప్రాణప్రతిష్ఠ లేదు. విగ్రహాన్ని ఎక్కడ ప్రాణప్రతిష్ఠ ఏ వేద పండితులు చేయలే. ఆ వేద పండితులు ఏది శాస్త్రోక్తంగా ఒక అర్థన్యాసం, మంత్రన్యాసం, బీజన్యాసం అనేక న్యాసాలు ఉంటాయి ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు. ఏ ఆలయంలో కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తే కదా అది ఒక దేవతామూర్తి అవుతుంది. ఆ ఇంగిత జ్ఞానం కూడా కనీస అవగాహన టీటీడీ చైర్మన్గా ఉండి ఒక దేవతా విగ్రహం అంటే ఏది, పూజించే విగ్రహం అంటే ఏది, ప్రతిష్ఠించే విగ్రహం అంటే ఏది, బయట ఒక శిల్పి చేత చెక్కి అది జీర్ణమైపోయి
విరిగిపోయి పక్కన పడేసే ఏ విగ్రహం కూడా మీకు తెలియదు, తేడా కూడా తెలియటువంటి స్థితిలో టీటీడీ చైర్మన్గా మీరు బాధ్యతలు గతంలో చేశారంటే చాలా హిందూ సమాజం, అది మా దురదృష్టం. అది మీలాంటి వాళ్ళు టీటీడీ చైర్మన్గా చేయడం గతంలో. సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు, మీ ధర్మారెడ్డి మీరు ఉండేటప్పుడు ఏ అపచారాలు ఏ జరిగాయో దానికి మేము మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సవాల్ చేస్తున్నాం, ఖచ్చితంగా వస్తాం. మీరు ఎక్కడ పిలిచినా మేము వస్తాం.